సముద్రంలో మునిగి మళ్ళీ పైకి వచ్చే దేవాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ దేవాలయం గుజరాత్ భావ్నగర్ లో ఉండే కొలియాక్ బీచ్ దగ్గర ఉంటుంది. బీచ్ నుంచి కిలోమీటర్న్నర సముద్రం లోపలికి ఉంటుంది. టెంపుల్లో 5 శివలింగాలు దర్శిస్తాయి. ఆ శివలింగాలని పాండవులు స్థాపించారు అని అంటారు. బ్యాక్ స్టోరీలోకి వెళ్తే పాండవులు కౌరవులతో యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళకి గెలిచిన ఆనందం కంటే కూడా బాధనే ఎక్కువగా ఉండేది, ఏదో పాపం చేశామని. అది కృష్ణుడు చూసి పాండవులకి ఒక నలుపు జెండా ఇంకా నల్ల ఆవుని ఇచ్చి, ఇది తెలుపు రంగులో మారే వారికి వెళ్ళమని, తెలుపు రంగులో మారితే మీ పాపాలు పోతాయని చెప్తాడు. అలా ప్రయాణం స్టార్ట్ చేసిన పాండవులు కొద్ది రోజుల తర్వాత కొలియాక్ సముద్రం రాగానే జెండా ఇంకా ఆవు తెలుపు రంగులో మారిపోతాయి. వాళ్ళు ఆగిన దగ్గరనే పరమశివుణ్ణి ఆరాధిస్తూ లింగ ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత క్రమంగా ఆ ఆలయం బీచ్ నుంచి కిలోమీటర్న్నర సముద్రం లోపలికి వెళ్ళింది. ప్రస్తుతం ఆలయాన్ని దర్శించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలల తాకిడి తగ్గుతుంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన భక్తులు దర్శనం చేసుకుంటారు.